నమస్కారం వాజీవత్తులకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. వచ్చే నెల 20న సింహాచలేశ్వరికి చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ఆర్సెలర్ మెటల్ స్టీల్ ప్లాంట్ నక్కపల్లి రావడానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి జగనే. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టీకరణ. సకాలంలో గుర్తించి క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయ వ్యాధి నుంచి బయటపడవచ్చు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవంలో విజయనగరం విశాఖపట్నం వైద్యులు పిలుపు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా చూడాలనేదే లక్ష్యం. వేదిక మేళాలో పలువురు ఆకాంక్ష. రానున్న 5 ఏళ్లలో తారక రామారావు తీర్థసాగర్ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత వాసులకు సాగునీరు, త్రాగునీరు అందిస్తామని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు అన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలో అర్ధాంతరంగా ఆగిపోయిన తారక రామారావు తీర్థసాగర్ పనులపై మీడియా ప్రశ్నించగా ప్రాజెక్టు నిర్మాణానికి కొంత నిధులు కొరత రావడం వాస్తవేనని, అందువల్ల నిర్మాణం పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికే కొంతమంది R&R ప్యాకేజీ ఇచ్చినప్పటికీ రైతులు ఖాళీ చేయలేదన్నారు. మరికొంతమందికి R&R ప్యాకేజీ ఇవ్వవలసి ఉందన్నారు. సాంకేతికపరమైన సమస్యలు ఉండడంతో నిధులు విడుదల ఆలస్యం అయ్యిందన్నారు. ప్రభుత్వంతో ఇప్పటికే పలుమార్లు చర్చించామన్నారు. త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. యాక్చువల్గా రైతులకు కొంత అమౌంట్ ఇవ్వకపోవడం అనేది ఒక వాస్తవం అయితే, ఇచ్చిన రైతులు కూడా ఖాళీ చేయకపోవడం అది ఇబ్బంది ఉంది. దాని మీద కూడా రివ్యూ చేస్తాం. ఆల్రెడీ ఆర్డీ గారికి చెప్పాం. ఆర్డీ గారు విజిట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆర్డీ గారు వచ్చారు కనుక ఇప్పుడు వీళ్ళు మళ్ళీ చేయాలి. తక్షణమే చేయవలసిన అవసరం. ఎందుకంటే సాగునీరు వనరు ఎంత ఇంపార్టెంట్ అంటే భోగాపురం కరెంట్ ఇటు రేపు వాటర్ కూడా భోగాపురంకి రావాల్సింది, అక్కడి నుంచి రావాలి ఎయిర్పోర్ట్కి. సో ప్రభుత్వాలు మనం 2014లో వచ్చినప్పుడు కానీ మొన్న బిఫోర్ కానీ ఎప్పుడు కానీ ప్రాసెస్ చేస్తున్నాం. కానీ ఏంటంటే అది సకాలంలో పూర్తి కాకపోవడం ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా సెట్ చేస్తాం. 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే గవర్నమెంట్లో ఆర్థిక ఇబ్బందులు జరిగాయి. ఒకటి ఇప్పుడు సెట్ అవుట్ అవుతున్నాయి. ఏదేదైనా సరే ఖచ్చితంగా 5 ఇయర్స్లో కంప్లీట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు సంకల్పం ఉంది. చాలా స్ట్రాంగ్గా ఆయన అనుకుంటున్నారు. ఏ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర సుజసావంత కానీ, తోటపిల్లి కానీ, లేకపోతే ఈ సాగర్ కానీ, మధువలస కానీ, తారకరామ సాగర్ కానీ, ఇవన్నీ కూడా ఇన్ టైంలో చేయాలి. మన అధిక ప్రాజెక్ట్ ఇస్తాం. దానిని ప్రజలు కూడా రైతాంగం కూడా సహకరించవలసిన అవసరం తెలియజేసుకుంటాం. విఐపి రోడ్లో మలబార్ గోల్డ్ డైమండ్ షోరూమ్ ప్రారంభమైంది. సినీ నటి శృతి హాసన్ ముఖ్య అతిథిగా హాజరై సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. షోరూమ్ కలయి తిరిగి ఆభరణాలు పరిశీలించారు. మొదటి కొనుగోలుదారులకు ఆమె ఆభరణాలు అందజేశారు. ఈ సందర్భంగా అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆషిర్, సంస్థ రిటైల్ హెడ్ సిరాజ్ మాట్లాడారు. నగరంలోని 2012 నుంచి తమ సంస్థ బంగారు, డైమండ్స్ ఆభరణాలను విక్రయిస్తుందని, వినియోగదారులకు మరింత దగ్గరయ్యేలా సువిశాలమైన సంస్థలో నూతన షోరూమ్ను ప్రారంభించామని తెలిపారు. తమకు వచ్చే ఆదాయంలో 5% CSR నిధులతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. Customers, all the media, everybody have supported us. Everybody supported Malabar. So then we thought, for a market like Vizag, for customers like Vizag, they need better experience, better product, or better product hona chahiye, or better service hona chahiye. So we have taken a new store here, and we are happy that we are opening these beautiful stores. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 2012వ సంవత్సరంలో మేము వైజాగ్లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రారంభించినప్పటి నుంచి కూడా కస్టమర్ యొక్క మన్ననలను పొందుతూ కస్టమర్స్కి నాణ్యమైన బంగారు ఆభరణాలు అందించాలి, అలాగే న్యాయమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 35,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో
ఈ అతిపెద్ద షోరూమ్ని కస్టమర్స్కి మరింత బెటర్ ఎక్స్పీరియన్స్, అలాగే బెటర్ సర్వీస్ అండ్ మోర్ కలెక్షన్స్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు మా ఈ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది విఐపి రోడ్లో. అండ్ ముఖ్యంగా మలబార్ గోల్డెన్ డైమండ్స్లో చెప్పుకోవాల్సినవి మా మలబార్ యొక్క ప్రామిసెస్ అండి. అందులో భాగంగా 100% HYD హాల్ మార్క్ ఉన్న బంగారు ఆభరణాలు మాత్రమే మేము మా మలబార్ గోల్డెన్ డైమండ్స్లో కస్టమర్స్కి అందిస్తున్నాము. విజయనగరం పోలీస్ బ్యారెక్స్ లో వెలిసి ఉన్న శ్రీదేవి దండుమారమ్మ ఉత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా 2 రోజుల పాటు కమిటీ సభ్యులు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు మంగళవారం చివరి రోజు కావడంతో ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి హోమాన్ని నిర్వహించారు. ఉత్సవాలు చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశామని, భక్తులకు ఉచిత ప్రసాదాన్ని పంపిణీ చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. తొమ్మిది 3/2026 నుంచి 24/3/2006 వరకు ఈ ఘనంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ మా జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ దామోదర్ IPS గారితో ఆయన పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 19వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఘనంగా. ఈరోజు ఆఖరి రోజు అమ్మవారి ఘటాల ఊరేగింపు కార్యక్రమం సందర్భంగా భక్తులు విశేషంగా రావడము, అమ్మవారిని దర్శించుకోవడము, భక్తులతో కిటకిటకిటలాడుతుంది మన ఆలయం. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని సిపిఐ విశాఖ ఉత్తర నియోజకవర్గం సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు అక్కైపాలెం జగ్గారావు బ్రిడ్జ్ సమీప సచివాలయం వద్ద ధర్నా నిర్వహించింది. టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణాలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి చంద్రశేఖర్ మాట్లాడారు. గూడులేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీకి కట్టుబడి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇళ్లని కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, గృహ ప్రవేశాలు జరిగినంత వరకు అద్దెలలో ఉంటున్న పేదల తరపున అద్దె మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఈరోజు సచివాలయాల వద్ద మా యొక్క నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎన్నికలకు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే, నేను గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు ఇరుగ్గా ఉన్నాయి, నేను వస్తే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు భూమిని ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు బ్యాంకులోని వడ్డీ లేనటువంటి రుణాన్ని ఇప్పిస్తానని చెప్పి ఈరోజు 2 సంవత్సరాలు అవుతున్నా సరే ఈరోజు ఆ హామీని గాలి కొదిలి పేదల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఈరోజు విజయనగరం రింగ్ రోడ్లోని వేదిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వేదిక మేళా ఘనంగా జరిగింది. వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు సతీమణి గణపతి రెడ్డి నీరజ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో సుమారు 25 స్టాల్స్ ఏర్పాటు చేశారు. మహిళా వ్యాపారవేత్తలు తయారు చేసిన రకరకాలైన చేతి పనుల వస్తువులు, దుస్తులు, గృహ ఉపకరణాలు, ఇంకా ఎన్నో రకాల ఉత్పత్తులు కూడా ఇక్కడ ప్రదర్శించడమే కాకుండా అమ్మకాలను కూడా నిర్వహించారు. ఈ మేళాకు సందర్శించిన వారిలో ప్రముఖులు తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్, జనసేన రాష్ట్ర కార్యదర్శి పాల్వలస యశస్వి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎస్విఎన్ శివజ్యోతి, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు రవా మంజు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణశాంతి, డాక్టర్ పద్మకుమారి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు స్టాల్స్ ను సందర్శించి మహిళల సృజనాత్మకతను, వారి వ్యాపార నైపుణ్యాలను అభినందించారు. మహిళా సాధికారతకు, వారి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడానికి ఇలాంటి వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ మేళాకు ప్రవేశం ఉచితం కావడంతో ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారు కూడా స్టాల్స్ ను సందర్శించి మహిళా పారిశ్రామికవేత్తలుగా తమ మద్దతును తెలియజేశారు. ఈ వేదిక మేళా నిర్వాహకులు గణపతినేని నీరజ గారు మాట్లాడుతూ, మహిళల వ్యాపార ప్రయాణంలో తాము అండగా నిలుస్తామని, ఇలాంటి ప్రదర్శనలు భవిష్యత్తులో కూడా నిర్వహించి వారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామని తెలియచెప్పారు. ఈ మేళా ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను లభించిన గుర్తింపు, ప్రోత్సాహం వారు తమ వ్యాపారాలను విజయవంతంగా నిర్వహించడానికి ఎంతగానో దోహదపడుతుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
వైజాగ్లో ఇట్లా చాలా ఎగ్జిబిషన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. సో ఆ కాన్సెప్ట్తో ఉమెన్ సపోర్ట్ ఉమెన్ అనేసి మనం కూడా విజయనగరంలో ఒకటి స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మన కాన్సెప్టే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, మహిళలందరూ పారిశ్రామికవేత్తలు అవ్వాలి అనేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో వాళ్ళందరినీ మనం కూడా సపోర్ట్ చేసి మనం ఇక్కడ కొన్ని స్టాల్స్ పెడితే బాగుంటుందని నేను ఫస్ట్ వసుంధర డైమండ్స్ శ్రీదేవి గారిని అడిగాను, ఖచ్చితంగా చేద్దాం మనం స్టాల్ ఒకటి పెట్టిద్దాము అని చెప్పేసి అనగానే మేము చాలా తక్కువ టైంలో బట్ వీళ్ళందరూ వచ్చి మేము స్టాల్స్ పెట్టుకుంటామండి అని చెప్పేసి వసుంధర డైమండ్స్, వర్ణ ఆర్గానిక్ అండ్ ఒక 2 మనం ఒక సొసైటీలో సపోర్ట్ చేయాలని ఇక్కడ మనకి మట్టి పాత్రలు చేస్తారు. ఏటీకే పార్ట్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాము. మహిళ షెల్టర్ హోమ్ నుంచి మహిళా అధికారి అనేసి ఒక వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఒక స్టాల్ పెట్టించాము. ఆర్గానిక్ స్టాల్ ఒకటి ఉంది. సో విజయనగరం ప్రజలందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వీళ్ళందరినీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. యాక్చువల్లీ నేను మంగళవారం వచ్చిందంటే విజయనగరం మొత్తం క్లోజ్, షాప్స్ ఏమీ ఉండదు, అందరూ విశాఖపట్నం అట్లా చుట్టుపక్కల షాపింగ్లకి వస్తారు అనేది మేము చాలాసార్లు విన్నాము అండ్ చూసాను కూడా. 1-2 సార్లు మంగళవారం మేము ఇక్కడ వచ్చితే అందరూ లేడీస్ వైజాగ్ వెళ్ళిపోయారు అనేది. ఇప్పుడు అలాంటి దీన్ని మొత్తం షాపింగ్ అంతా ఇక్కడికే తీసుకొచ్చి ఈ మంగళవారాన్ని అందరూ విజయనగరంలో సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకుంటారు, వచ్చి విజిట్ చేస్తారు, ఈ స్టాల్స్ అన్ని అందరినీ ఎంకరేజ్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. Women handles the finance department, entire home will be very happy and very healthy. And నేను 90s మలేషియా వెళ్ళినప్పుడే చూశాను, లేడీస్ అందరూ కూడా జాబ్స్ చేసేవారు, అదే బిజినెస్ చేసేవారు, జెంట్స్ అందరూ మార్కెటింగ్కి వెళ్ళేవారు. అంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 40 years అయిపోతుంది. మనం ఇప్పుడు ఇలా షీ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం కానీ, లేదు అంటే షీ బజార్స్ పెట్టుకోవడం కానీ, లేదు అంటే లేడీస్ని ఇట్లా ఎంటర్ప్రీనర్స్ని చూడటం కానీ అవుతుంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ యాజ్ అ విమెన్ అండ్ వీఆర్ బిగ్ సపోర్టర్స్. హిప్ హిప్ హూరే ఫర్ ద విమెన్. మన తెలియకుండానే ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ మన సొసైటీలోనే బోల్డ్ ఉంది. అలా చూసుకున్నట్టయితే చేపల మార్కెట్లో ఉమెన్ ఎంత బాగా బిజినెస్ చేస్తారో మనం అంతా చూస్తున్నాం. సో రైట్ ఫ్రమ్ బేసిక్ దగ్గర నుంచి చాలా చివరి వరకు, ఇందాక కృష్ణశాంతి గారు చెప్పినట్టు నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఎంత బాగా ఎన్నేళ్ల నుంచి రిపీటెడ్గా ఆమె ఉండి ఎంత బాగా చేస్తున్నారో మనం అంతా చూస్తూనే ఉన్నాం. సో ఒక ఫ్యామిలీలో ఒక విమెన్ డెవలప్ అయితే ఫ్యామిలీ ఎంత డెవలప్ అవుతుందో మనందరికీ తెలిసిందే. సో విమెన్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంకరేజ్ చేస్తే హోల్ ఫ్యామిలీ బాగుపడి మొత్తం పిల్లలతో సహా సమాజం నుంచి దేశం నుంచి గ్లోబల్గా అందరూ డెవలప్ అవ్వాలి. తద్వారా మన ఫైనాన్స్ డెవలప్ అయితే మనశ్శాంతి అండ్ ప్రపంచ శాంతి డెవలప్ అవుతుంది. సో ఐ కంగ్రాచులేట్ నీరజా గారు ఫర్ హ్యావింగ్ కండక్ట్ దిస్ అండ్ ఫర్ హ్యావింగ్ కాల్డ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదిక మహిళలోని నీరజా గారు అండ్ శ్రీదేవి గారు ఏర్పాటు చేసిన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. వాళ్ళందరి స్టాల్స్ కూడా ఎంతో శ్రమించి ఎక్కడెక్కడి నుండో వచ్చి ఒకే వేదికలో ఏర్పాటు చేయడం వలన మనం ఎన్నో షాప్స్కి తిరగకుండా ఒకే దగ్గర జ్యువెలరీ కానీ, ఇమిటేషన్ జ్యువెలరీ కానీ, క్లాత్, నెక్స్ట్ హ్యాండ్మేడ్, పల్లె వెలుగు అని ఒక మట్టితో కూడిన పాత్రలన్నీ కూడా ఈ కాలం మనకి హెల్త్ వైజ్ అవి ఎంతో తోడ్పడతాయి. ఆ రకంగా కూడా వాళ్ళందరికీ కూడా ఒక లిఫ్టింగ్ ఇవ్వడానికి మేడం ఇక్కడ ఏర్పాటు చేయడం, అందరూ కూడా ఒకే వేదిక మీద ఉండడం అనేది చాలా మంచి పరిణామం. ఆర్గానిక్ ఐటమ్స్, హ్యాండ్మేడ్ ఐటమ్స్, చాలా వెరైటీస్ అన్నీ ఒకే వేదికలో ఉన్నాయి. కాబట్టి మహిళలందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ కూడా ప్రోత్సాహం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా వారి ఛానల్ యాజమాన్యం నుంచి, అదేవిధంగా మన నీరజ్ గారు, మిసెస్ శ్రీనివాస్ గారు ఈరోజు నన్ను పిలవటం, ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం. అయితే వసుంధర డైమండ్స్ ఆధ్వర్యంలో ఈరోజు చాలా మంచి స్టాల్స్ ఇక్కడ నిర్వహించారు. ఉమెన్ సపోర్ట్ ఉమెన్ అన్న ఒక థీమ్తో ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది మేము ఇక్కడ వచ్చి చూసాం. ఆడవాళ్ళకి కావాల్సింది అలంకరణ, దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎంతో చక్కగా అమర్చి మరి
చూపించారు. చాలా సరదాగా అనిపించింది. మళ్ళీ మా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. షాపింగ్కి వెళ్తున్నట్టు ఒక చిన్న మేళాలోకి వెళ్ళి ఈరోజు అన్ని చూస్తున్నాం. డెఫినెట్గా నెక్స్ట్ షాపింగ్ స్ప్రీలో ఉంటాం. ఉమెన్ సపోర్ట్ ఉమెన్ అంటే డెఫినెట్గా ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు నీరజ్ గారు అలానే మన శ్రీదేవి గారు తీసుకున్న లీడ్ ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా ప్రోత్సహిస్తూ ఇంకా 10 మందికి కాదు 1000 మందికి, లక్షల మందికి ఇలాంటివి సపోర్ట్ చేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ అ గ్రేట్ సక్సెస్ అండ్ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వాన్ని ప్రచార ఆర్భటం తప్ప ఆచరణ శూన్యమని వైసీపీ విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఊరుకోటి రామచంద్రారావు విమర్శించారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉగాది కానుకగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కూటమి ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లవుతున్నా ఆ మాట నిలబెట్టకపోవడం పాలన వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ద్వారా ఒక భక్తి ఉంటుందని చెప్పి వారు ప్రకటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లోని ఏటా 4 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళకి కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2 ఏళ్ళలోనే 6.2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని వాళ్ళందరూ వాళ్ళ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించేసుకోవడం, అలాగే శాసన మండలిలో ఒక మంత్రి మాట్లాడుతూ 5.72 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం 2 ఏళ్ళని చెప్పని ప్రకటించుకోవడం జరిగింది. వారి ముఖ్యమంత్రి గారి ప్రకటనకి ఈ మంత్రి గారి ప్రకటనకి కూడా ఎక్కడ కూడా పొంతన లేదు. అలాగే మరి 6.28 లక్షల ఉద్యోగులు ఎక్కడిచ్చామని కూడా గణాంకాలు అవి కూడా లేవు. వాళ్ళు కేవలం మేము ఉపాధి కల్పిస్తామని చెప్పని పబ్లిసిటీ చేసుకోవడం అసెంబ్లీ సాక్షిగా. పేదవాడికి ఇల్లు స్థలాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్న పాలక ప్రభుత్వాలు, వారికి వత్తాసు పలికే అధికారులు విలువైన ప్రభుత్వ వాగు, వంక, చెరువు, రస్తా, ఎసైడ్, దేవాదాయ, ఈనం, వక్ఫ్, అటవీ భూములు యథాశ్రద్ధగా ఆక్రమించి అమ్ముకొని సొమ్ము చేసుకునే భూ మాఫియాకి కొమ్ము కాస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి, నియోజకవర్గ కార్యదర్శి బోగిత అశోక్ విమర్శించారు. విజయనగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పేదలకు 2 సెంట్లు ఇళ్లు స్థలం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ జె కోర్మనాథ్కి వినతి పత్రాన్ని అందజేశారు. గుర్తుందా, ఈవేళ పేదవాడికి ఇల్లు లేని నిరుపేదరికి 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వడానికి మీ దగ్గర జాగా లేదని చెప్తున్నారు. కార్పొరేట్ సంస్థలు వచ్చి ఇండస్ట్రియల్ పార్కులు పెడతామంటే జిల్లాల్లో ఉన్నటువంటి పచ్చని పంట పొలాలను కూడా, గ్రామాలను కూడా ఖాళీ చేయించి కార్పొరేట్లకి ఉచితంగా, అలాగే 99 పైసలకు ఈ స్థలాలని, భూముల్ని కేటాయించడానికి మీ దగ్గర భూములు ఉన్నాయా? ఈవేళ పేదవాడు 2 సెంట్లు ఇంటి స్థలం అడిగితే మీ దగ్గర భూమి లేదా? ఇదేమైనా బాగుందా? మీకు చిత్తశుద్ధి ఉందా? మీరు ఇచ్చినటువంటి హామీ మీరు మాట మీద నిలబడేటువంటి ముఖ్యమంత్రి కాదా అని మేము సిపిఐగా మేము అడుగుతున్నాం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ PDSO ఉత్తరాంధ్ర జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 95వ వర్ధంతి సభ ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో జరిగింది. సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న హంతక దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలకు సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా PDSO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడారు. ప్రపంచ దేశాలపై అలాగే పీడిత ప్రజలపై అమెరికా సాగిస్తున్న యుద్ధోన్మాద దాడులను PDSO ఖండిస్తుందన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ప్రభావం మన దేశంపై ఎక్కువగా పడిందని, దీనివల్ల సామాన్యులు ఎంతగానో నలిగిపోతున్నారని వాపోయారు. వంట గ్యాస్ ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ విపరీతంగా పెరిగిపోవడంతో మన దేశంలో ఉండే జనసామాన్యం కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమలకు కావాల్సిన గ్యాస్ని అందించకపోవడంతో పరిశ్రమలు మూతపడ్డాయి. దాంతో కార్మికులందరూ కూడా రోడ్డున పడ్డారు. అనేక హోటళ్ళు, రెస్టారెంట్లు, హాస్టళ్ళు అన్నీ కూడా మూసివేయడంతో నిరుద్యోగ యువత, విద్యార్థులు, యువకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జనసామాన్యం పైన విపరీతమైన ఇబ్బందులకి, వాళ్ళ యొక్క కష్టాలకి ఈ యుద్ధం ప్రభావం పడుతుంది. కాబట్టి యుద్ధం అనేది ఆ దేశంలో
ఇరాన్ ప్రజలపైన అమెరికా ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం వెంటనే ఆపాలి. అదేవిధంగా మన దేశంలో కూడా స్వావలంబన దిశగా మన దేశంలో ఒక గ్యాస్ను కానీ చమురును కానీ వెలికి తీసి దేశ ప్రజలకు ఉపయోగించేటట్టు మన దేశ ప్రభుత్వాలు కూడా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని మేము పీడిఎస్ఓగా భావిస్తున్నాం. నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర మహిళా సదస్సు కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నామని కార్యక్రమం నిర్వాహకులు సిహెచ్ శ్రీలక్ష్మి బి సూర్యలక్ష్మిలు తెలిపారు. ఈ కార్యక్రమం సంబంధించిన వివరాలు ఈరోజు గురుజాడ నివాసంలో వారు మీడియాకు వెల్లడించారు. నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. మహిళా సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పద్మ, గురుజాడ ఇందిరా తదితరులు పాల్గొన్నారు. మక్కువ కలగజేద్దామన్న ఏదైతే మా గైడ్ లైన్ ఉందో దాన్ని తీసుకొని సుమారు 75 మంది పిల్లలు కవయిత్రులు, రాబోయే కాలంలో బాల కవయిత్రులు, వారందరి ఉత్సాహం చూస్తే మాకు సరే మొత్తం కార్యక్రమం పెడదామని ఒక రోజంతా పెట్టడం జరిగింది. క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో 29వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమం సాయంత్రం 6:30 గంటల వరకు ఉంటుంది. వచ్చిన కవయిత్రులు, బాల కవులు అందరికీ కూడా అక్కడ భోజన సదుపాయాలు ఏవో చిన్న చిన్నవన్నీ మేము మా శక్తి స్థాయిలో మేము అరేంజ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే అందరినీ కోరేది ఏంటంటే మహిళలందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాము. కొంచెం ఎంకరేజ్మెంట్, అందరూ వచ్చి మహిళలే అక్కర్లేదండి, దీనికి ఏంటంటే మహిళా సమ్మేళనం అన్నాం కానీ అందరూ రావచ్చు. వచ్చి ఆ బాల కవుల్ని ఎవరైతే కవయిత్రులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా. దేశ జనాభాలో దాదాపు 90% ఉన్న బహుజనుల రాజ్యాధికారమే తమ లక్ష్యమని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ జాతీయ చైర్మన్ విజిఆర్ఎస్ నార్గోని తెలిపారు. ఫ్రంట్ రాజకీయ చైతన్య పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మన దేశంలో కనీసం 10% జనాభా కూడా లేని కొన్ని కులాల రాజ్యాధికారమే కొనసాగుతుందని, ఇందుకు బహుజనంలో రాజకీయ చైతన్యం లేకపోవడమే కారణమని పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీ పార్టీల్లో కులపాలనే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బహుజనుల రాజకీయ సమన్వయం కోసం ఈ నెల 30న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నామని తెలిపారు. జంతర్ మంతర్ భారీ ధర్నాన్ని విజయవంతం చేయాలని ఫోరం ఫర్ జస్టిస్ విశాఖ జిల్లా అధ్యక్షులు గుడిపల్లి సుబ్బారావు కోరారు. ప్రారంభించడం జరిగింది. ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే 2-3 వర్గాలే ఏకధాటిగా టీడీపీ రూపంలో కానీ, వైఎస్ఆర్సీ రూపంలో, వైఎస్ఆర్సీపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ పార్టీలన్నీ కూడా కుటుంబ పరిపాలనలాగా మారిపోవటం జరిగింది. కేవలం 2-3 వర్గాలు, 2-3 కులాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని ఏకధాటిగా పరిపాలించడం జరుగుతుంది. అంటే 85% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు దక్కాల్సినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు, మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు, బడ్జెటు అంతా కూడా ఈ 2-3 కులాలకే కొల్లగొట్టి వాళ్ళకే కట్టబెట్టే పరిస్థితి గత అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది. బీజేపీ వచ్చిన తర్వాత ఏమైనా చేంజ్ వస్తుందేమో అని 2014లో ఇచ్చినాం, కానీ ఏం చేంజ్ రాలేదు. భారతదేశం ఇంకా వెనక్కి పోతుంది కానీ ముందరికి వెళ్ళట్లేదు. పాత నినాదంతో పొలిటికల్ జస్టిస్ అనేది జరగాలి అంటే మళ్ళా అన్ని పార్టీలు, సంఘాలు ఒకటయ్యి డిమాండ్ని తేవాలి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. విజయనగరం నుండి వంట గ్యాస్ దొరక రోడ్డుపైన కట్టెల పొయ్యితో వంట చేసుకుంటున్నారు గ్యాస్ వినియోగదారులు, గృహిణులతో మా వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత అనేది తీవ్రంగా వేధిస్తుందని మనం చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం విజయనగరం పట్టణంలోని అరకాల గడ్డ వీధి ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాం. అక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. అక్కడ ఇంటి బయటనే ఒక 3 సంబంధించినటువంటి రాళ్ళు పెట్టి అక్కడ పొయ్యి పెట్టి మొత్తం 3-4 ఇల్లులు కలిపి ఒక దగ్గర వండుకునే ప్రయత్నం వాళ్ళైతే చేస్తున్నారు. అయితే గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తుంది అనడానికి నిదర్శనమే ఇలాంటి చిత్రాలు. దీనికి సంబంధించి మన పక్కనే మహిళలు కూడా ఉన్నారు. అమ్మ, మీకు చెప్పండి, గ్యాస్ ఎప్పుడు బుక్ చేశారు? గ్యాస్ వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? గ్యాస్ ఏమైనా వస్తుందా లేదా, ఏంటి, ఎలా ఉంది చెప్పండి. అసలు 15 రోజులు అయింది నేను బుక్ చేసి, మాకు ఇంకా రాలేదు, మెసేజ్ కూడా రాలేదు. బుకింగ్ చేస్తే అవ్వట్లేదు, ఇబ్బంది పడుతున్నాను అనమాట. ఏమని చెప్పారు అక్కడికి వెళ్తే? లేదు, వస్తుంది అని చెప్తున్నారు, మరేం చెప్పట్లేదు.
వస్తుందమ్మా మీరు బుక్ చేస్తారు కదా, మరి గ్యాస్ లేదు లేట్ అవుతుంది అంటున్నారు, అంతే, ఇంకేం చెప్పట్లేదు. ఇబ్బంది పడమా, ఇలాంటి కర్రలు పోయి ఏదో బొగ్గులు పోయి పెట్టుకోవాల్సి వస్తుంది. బుక్ చేయమని చెప్తున్నారు మాకు, ఇదేం లేక బుక్ చేయండి మళ్ళీ మీరు బుక్ చేయలేదు. ఓటీపీ వస్తుందా? ఓటీపీ రాలేదండి ఇంకా, గ్యాస్ బుక్ అవ్వలేదు అసలు అవలేదు, ఇంకా టైం ఉంది, తర్వాత బుక్ చేయండి అంటున్నారు మాకు చేస్తేనే. 8 అయ్యాక ఫోన్ చేయండి, అప్పుడు చెప్తాం మీకు బుక్ అయింది లేని, టైం పడుతుంది. హెచ్పి అండి. ఎలా ఉంది ఇప్పుడు? అంతకుముందు ఎలా ఉంది? ఇప్పుడు అంతకుముందు బాగానే ఇచ్చేవారండి, 2 రోజులకు ఇచ్చేవారు వెంటనే మాకు బుకింగ్ లేకపోయినా సరే. ఇప్పుడు మాత్రం మరి స్టాక్ లేదని చెప్పి రేట్ అంటున్నారు తాగడానికి. మరొక సోదరుడు మన పక్కనే ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు గ్యాస్ కొరత ఏ విధంగా ఉంది? మనం చాలా టైట్ అయిపోయింది సార్. ఇప్పుడు నెక్స్ట్ మొన్న ఆలకించింది ఏంటంటే 14.5 kgs వచ్చే సిలిండర్ 10 kgలు చేస్తారనేసి న్యూస్లో చెప్పారంట. ఇప్పుడు ఆ 14 kgల గ్యాస్ లేనప్పుడు 10 kgల గ్యాస్ మాకు ఏంటి సరిపోతుందండి? రెండోది 4 kgలు చొప్పున ఎంతమందికి ఇది సప్లై చేయడానికి అంటే దీన్ని బట్టి చూస్తుంటే అక్కడ గ్యాస్ ఉన్నదో లేదో తెలియట్లేదు. కానీ చూస్తే గోడాంలో డెలివరీలు అవుతున్నాయి అంటున్నారు. మాకు చూస్తే మాకు ఎక్కడ ఎవరికి అందుబాటులో లేదండి. గ్యాస్ బుక్ చేసి ఇప్పుడు 28వ తారీఖున బుకింగ్ చేయమని చెప్పేసి మెసేజ్ వచ్చిందండి నాకు. అంటే ఇవాళ తారీఖు ఎంత, పండగకి గ్యాస్ లేకుండా అయిపోయింది. ఇవ్వండి ఇలాగే రోడ్డు మీద వండుకొని తిన్నాం. మరి పండగలో ఏం లేవు, ఇదే మాకు పండగ. రోడ్డు మీద 3 ఫ్యామిలీస్ కలిసి వంట చేసుకోవడం, పప్పు చారు ఏదో ఒకటి చేసుకోవడమే. మరి అన్నీ అలవాటు మరి మానుకోవడమే అన్నీ. మరి ఏం చేస్తాం? గ్యాస్ లేని వల్ల అనిపించిన వాళ్ళు అనిపిస్తున్నారు, హ్యాపీగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు గ్యాస్తో. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే గ్యాస్ కొరత మాత్రం తీవ్రంగా వేధిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో గ్యాస్ను అంటే ఒక పక్క అధికారులు మాత్రం అసలు ఏ కొరత లేదు, అసలు ప్రతి ఒక్కరికి కూడా బుక్ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ఇస్తామని చెప్పి ఒక పక్క అధికారులు చెప్తున్నారు. కానీ ఆ మాటల్లో వాస్తవం లేదనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఉందో ఆ గ్యాస్ కొరతను నియంత్రించడానికి సంబంధిత అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం నుంచి. టీబీ నిర్ధారణ అయ్యాక క్రమం తప్పకుండా నిర్దేశిత కోర్సు మందులు వాడితే పూర్తిగా నయమవుతుందని జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ ఆర్ రమేష్ తెలిపారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ ఏటా మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని ఒక్కో థీమ్తో జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మనం క్షయవ్యాధిని అంతం చేయగలమనే నినాదంతో జరుపుకుంటున్నట్లు చెప్పారు. భారత్ను టీబీ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయని తెలిపారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల క్షయవ్యాప్తి చెందుతుందని, సకాలంలో గుర్తించి క్రమం తప్పకుండా మందులు వాడితే 6 నెలల్లో కోలుకోవచ్చని చెప్పారు. దేశంలో ప్రతి 1,00,000 మందిలో 206 మందికి క్షయవ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీబీ గురించి అవగాహన కల్పించడము. మన ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై భారత్ పవర్డ్ బై జన్ భాగీదార్. అంటే టీబీ గురించి మనం ముఖ్యంగా ఈరోజు చాలామంది టీబీ గురించి అవగాహన లేదు. కాబట్టి ఎవరికైనా కూడా 2 వారాల దగ్గు కానీ, జ్వరం కానీ, బరువు తగ్గడం కానీ ఈ లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి కప్పం పరీక్ష చేయించుకోవాలి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ పిహెచ్సిల్లో కప్పం పరీక్ష చేస్తారు. అలాగే 17 200 సెంటర్ల ద్వారా కప్పం పరీక్ష చేస్తారు. ఈ రోజు నుంచి టీబీ ముక్త భారత్ అభియాన్ అని 100 days క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో ఏంటంటే దాని భాగంగా స్లమ్ పాపులేషన్, వల్నరబుల్ పాపులేషన్ అంటే డయాబెటిక్, ఆల్కహాలిక్, స్మోకర్స్, ఓల్డ్ టీబీ కేసెస్, బిఎంఏ లెస్ దెన్ 18 ఉన్న వాళ్ళందరికీ కూడా టీబీ పరీక్ష చేస్తాము. అలాగే ఈరోజు జిల్లాలో ఏంటంటే మనకి ఎవరైనా టీబీ వల్నరబుల్ పాపులేషన్ టీబీ లక్షణాలు లేకపోతే మనకేంటంటే హ్యాండిల్ ఎక్స్రే ద్వారా చెస్ట్ ఎక్స్రే తీసుకుంటున్నాము. జిల్లా వ్యాప్తంగా ఈరోజు మనకి సుమారు 4,000 మంది ఈరోజు టీబీతో మందులు వాడుతున్నారు. టీబీ గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు ర్యాలీ. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గజపతినగరం నియోజకవర్గ వైసీపీ యోజన విభాగం అధ్యక్షులు కె పైడుపు నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏమాత్రం సరిపోదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖల్లో గల ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. వాలంటీర్కు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి మోసం చేసి ఉద్యోగం లేకుండా రోడ్డును పడేసిన తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇన్ని తక్కువ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే ఎన్నాళ్ళకో లక్ష్యాన్ని చేరుకుంటారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోజన విభాగం
వైఎస్ ప్రెసిడెంట్ మంత్రి క్రాంతి కుమార్, మండల యువజన విభాగం అధ్యక్షులు కర్రి లక్ష్మణ, కర్రి రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మిగతా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా చాలా మంది కూడా కక్షపూర్తిగా పార్టీ పైన వాళ్ళు కూడా చాలా రెక్కలు తీయడం జరిగింది. వాళ్ళ తరఫున కూడా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ వాళ్ళ తరఫున కూడా మేము పోరాడుతున్నాం. అలాగే మరి ఇంకా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అవసర పాలనని ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో ప్రతి దీనికి కూడా యువతకి ముందుకు తీసుకెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ఆ టైంలో ఈ కూటమిలో చేరి పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్లు హేళన చేసి చాలా మందిని ఆ అవమానపాలన చేసి కూడా వాళ్ళు కూడా అవమానపరిచి వాళ్ళు కూడా సరైనటువంటి మేము గవర్నమెంట్ వస్తే వాలంటీర్లు 10,000 జీతం ఇస్తామని చెప్పి మాయమాట చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళి గెలడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ వాలంటీరే కాదు ఆ నిరుద్యోగ ఎక్కడో యువకులకి కానీ సరైనటువంటి హామీ లేదు. ఏ ఒక్క జగదాంబ సిఐటియు కార్యాలయంలో శ్రామిక మహిళా సమన్వయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ విశాఖ జిల్లా కన్వీనర్ పి మణి మాట్లాడారు. మహిళలపై రోజు రోజుకి పని ప్రదేశాల్లో వేధింపులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అంతర్గత లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు అన్ని స్థాయిలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సమాన పనికి సమాన వేతనం వర్తింప చేయాలని కూడా డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక మహిళా సదస్సు నిర్వహిస్తున్నాము. శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాము. ఇటీవల కాలంలో నెలసరి సమయంలో ఆడవాళ్ళకి సెలవిస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కాబట్టి సమాజాన్ని చైతన్యవంతం చేసి, పెట్టుబడిదారులను చైతన్యవంతం చేసి, యజమానులను చైతన్యవంతం చేశాకే వాళ్ళకి నెలసరి సెలవులు ఇస్తాము అని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ప్రకటించిందో ఆ తీర్పుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నెలసరి సెలవులు అన్నది ఆడవాళ్ల హక్కు, మాతృత్వ సెలవులు అన్నది ఆడవాళ్ల హక్కు. ఆ హక్కుని భారత రాజ్యాంగం గుర్తించింది. సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ప్రకారం తీర్పులు ఇవ్వాలి అని చెప్పి మేము సదస్సు సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్త్రీలు పురుషులు ఇద్దరు పనిచేస్తున్న చోట లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు అన్ని చోట్ల ఏర్పాటు చేయాలి. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం గండ్యాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ హేమలత ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పురవీధుల మీదుగా పలు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ హేమలత మాట్లాడుతూ టీబీ లక్షణాలు, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాల గురించి స్థానికులకు అవగాహన కల్పించారు. టీబీ లక్షణాలు ఉన్నవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కఫం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, వైద్య సిబ్బంది, ఎంఎల్, హెచ్పీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జాగ్రత్తలు రాకుండా ఎలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలో, వాటి లక్షణాలు ఇవన్నీ కూడా మేము అవగాహన కల్పించాము. దాని నిమిత్తమే ఈ ర్యాలీ చేశామండి. సో అందరూ కూడా ఈ లక్షణాలు తెలుసుకొని ఆ లక్షణాలు ఎవరికైనా ఉంటే మీ విలేజెస్లోనే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయండి. అక్కడ కఫం తాలూకా కప్స్ ఉంటాయి, అవి ఇస్తారు. వాటిలో ఎలా కఫం పట్టాలో అది కూడా కరెక్ట్గా పట్టి పిహెచ్సికి అందిస్తే ఈ టెస్ట్ చేసి ఒకవేళ టీబీ ఉంటే కనుక దానికి తగ్గ మందులు అన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వం వారు మీకు ఇస్తున్నారు. మత్స్యకార భరోసా ఆయిల్ సబ్సిడీ కార్డులు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఫిషింగ్ హార్బర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాదికి 10 నెలలు పనిచేయాల్సిన ఈ కార్డులు సగం రోజులు కూడా పనిచేయకపోవడంతో వేట జీవనాధారంగా బ్రతికే మత్స్యకారులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్డులు సరిగ్గా పని చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు 9 కోట్ల రూపాయల వరకు నష్టపోయారని తెలిపారు. వచ్చే నెల నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ 20 రోజులు చాలా కీలకమని వేట సక్రమంగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మత్స్యకారులు, మత్స్య పరిశ్రమ పడుతున్నటువంటి ఇబ్బందుల పైన ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం జరుగుతోందో, యుద్ధం మొదలైన దగ్గర నుంచి కూడా మత్స్య పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకుకి లోనటువంటి పరిస్థితి ఉంది. మాకు ఏప్రిల్ 15 నుంచి వేట విరామ సమయం మొదలవుతుంది. కాబట్టి ఈ నెల రోజులు సముద్రంలోకి ఫిషింగ్ బోట్లను పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి పరిస్థితులలో మాకు కనీసం బోట్లు వేట పంపించుకుందామంటే అవసరమైన డీజిల్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం
ఒక వారం రోజులుగా ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చెప్పడమే కానీ మరి ఇక్కడ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని సప్లయర్స్గా ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, ఇంతవరకు కూడా 1 లీటర్ డీజిల్ని ఫిషింగ్ బోట్లకి సప్లై చేయలేదు. మరి ప్రభుత్వ సాధికార సంస్థగా ఉన్నటువంటి ఈ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఆఫ్కాప్ నుంచి కూడా ఏ విధమైన సహకారం ఇప్పటివరకు అందనటువంటి పరిస్థితి. మాకు మత్స్యకారులకు ఇచ్చడం మత్స్యకార భరోసా కార్డులు కూడా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దఫదఫాలుగా పనిచేయడం మానేయటం, 2 నెలల పాటు పనిచేయడం మానేయటం వల్ల గత 5 ఏళ్ల పాలనలో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన 46వ వార్డు ప్రజలకు రుణపడి ఉంటానని వార్డు కార్పొరేటర్ గోవిందమ్మ అన్నారు. ఈ నెల 22తో పదవీకాలం ముగియడంతో ఈరోజు మాజీ కార్పొరేటర్కి స్థానికులు అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గోవిందమ్మకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వార్డులో అప్పటి ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి సహకారంతో సిమెంట్ రోడ్లు, కాలువలను కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. శ్మశానం గురించి అందరూ అడగడం జరిగింది. జరిగిన వెంటనే 26 లక్షల రూపాయల నిధులతోటి ఆ బరియల్ గ్రౌండ్ అనేది శ్మశానం వాటికి అనేది అంతా పూర్తి చేయడం జరిగింది. అలాగే మన యాదవ్ తరఫున మన కమ్యూనిటీ హాలు దగ్గర 37 లక్షల మంది, ఆ 37 లక్షలతో కూడా పూర్తి చేయడం జరిగింది. అది కూడాను త్వరలో ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నది. అలాగే యూత్ హాస్టల్ రోడ్డు 17 లక్షలు, అలాగే చిన్న చిన్న కార్యకలాపాలు అన్నీ కలిపి 2,50,50 లక్షలు మన వార్డు తరఫున మనం చేయడం జరిగింది ఇంతవరకు. సీట్ ఇచ్చి అలాగే వార్డు ప్రజలందరికీ కూడా మా మీద నమ్మకం పెట్టి మీరున్నారన్న ధైర్యంతో మాకు ఈ సీట్ ఇచ్చి మమ్మల్ని నాకు నిలబెట్టారు. అలాగే వార్డు ప్రజలందరూ కూడా అదే ధైర్యంతో నాకు ఓట్లు వేసి గెలిపించి నన్ను కార్పొరేటర్గా చేశారు. అదే విధంగా వార్డులోని సుమారుగా 2,50,00,000 దాటి మేము వార్డులో పనులు చేసాము. ప్రతి ఒక్కరికి తెలిసి వార్డులో ఎంత పని చేసాము. అలాగే రేపు పొద్దున్న అన్న రోజుల్లో కూడా ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడూ అండగా ఉంటే మనకి అవకాశం ఇస్తే మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారంటే మళ్ళీ ప్రజలందరూ కూడా మీ తోబట్టుగా భావించి మళ్ళీ నాకు ఈ అవకాశం కల్పించి మళ్ళీ మీరు అందరూ కలిసి నాతో పనిచేసి మళ్ళీ ఈ విజయాన్ని మన వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని మనం తీసుకురావాలి. ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నక్కపల్లి రావడానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి జగనేనని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కోసం ధావాస్లో ఆదిత్య మిట్టల్తో అప్పటి సీఎం జగన్ సంప్రదింపులు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఇనార్బిటిక్ మాల్ బల్క్ డ్రగ్ పార్కునే జగన్ తీసుకొచ్చారని స్పష్టం చేశారు. అయితే వీటిలో బల్క్ డ్రగ్ పార్కుని ఇప్పటికీ పూర్తి చేయలేకపోవడం దురదృష్టకరమన్నారు. కూటమి పెద్దల అసమర్థత కారణంగా 35,000 మందికి ఉపాధి కల్పించే బల్క్ డ్రగ్ పార్కు అయోమయంలో పడిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని విమర్శించారు. షర్మిల తన అవసరాల కోసం జగన్ వ్యక్తిత్వాన్ని హసనం చేస్తుందని మండిపడ్డారు. మొట్టమొదటి పెట్టుబడి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సహకారంతో ఈ రాష్ట్రానికి వచ్చిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెప్పండి, మీరు 24 మాసాలు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి? మీరు ఇచ్చినటువంటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. మేము అధికారంలోకి రాగానే 20 లక్షల మందికి ఉపాధి చూపిస్తాం, ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తాం. ఒకవేళ ఉపాధి కల్పించకపోతే ప్రతి నిరుద్యోగ యువకుడికో యువతకో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాం. ఇది మీ ఎన్నికల హామీ. చెప్పండి, 24 మాసాల్లో మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ, మీరు సొంతంగా తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఏంటి, ఆ వచ్చినటువంటి కంపెనీల ద్వారా వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ ఏంటి? గడిచినటువంటి అనేక సమావేశాల్లో అడగడం జరిగింది. చెప్పండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. జిల్లాల క్షయవ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులకు మెరుగైన చికిత్స అందించడం ద్వారా విజయనగరాన్ని టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ జీవన్ రాణి పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియం నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవన్ రాణి మాట్లాడుతూ జిల్లాలో క్షయ నిర్మూలనకు రూపొందించిన ప్రణాళికను వివరించారు.
ఈ 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో 3 దశల్లో అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా హై రిస్క్ గ్రామాలు, జనసమరం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వ్యాధి సోకే ప్రమాదం ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఒక హై రిస్క్ గ్రామంలో ఒక ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని ప్రాంతాలను కవర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని లేదా క్షయవ్యాధి లేని సమాజాన్ని బిల్డప్ చేయటం. దాంట్లో భాగంగానే ఎవరైతే క్షయవ్యాధి గ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యవంతమైన కిట్ అందిస్తున్నారు, ఆహారం కిట్. దాంట్లో 6 నెలల పాటు వాళ్ళు మందులతో పాటు సమర్థవంతమైన ఆహారాన్ని తీసుకుంటే వాళ్ళు నివారించవచ్చు అని. సాయంత్రం పూట జ్వరం రావడము, ముఖ్యంగా దగ్గు 2 వారాలు పైబడి రావడము, జ్వరము 2 వారాలు పైబడి ఉండడము, బరువు తగ్గిపోవడము, ఆకలి లేకపోవడము, చెమట్లు పట్టడము, సాయంత్రం పూటే ఎక్కువగా జ్వరము రావడము, ఛాతిలో నొప్పి రావడము, ఆయాసము ఉండడము, దగ్గినప్పుడు రక్తం పడ్డము, ఎక్స్రేలోని సస్పిషియస్గా ట్యూబర్కులోసిస్ అన్నది ఉన్నట్లయితే మనము ఏం చేస్తామో ఇది పల్మనరీ ట్యూబర్కులోసిస్. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిపై వచ్చే నెల 20న చందనోత్సవం జరగనుంది. ఈ ఉత్సవ ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఢోల బాలవీరాంజనేయ స్వామి విశాఖ కలెక్టరేట్లతో అధికారులతో సమీక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా శీఘ్ర దర్శనానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. క్యూ లైన్లు, త్రాగునీరు, కఠిన భద్రత, ఘాట్ రోడ్ల ట్రాఫిక్ నియంత్రణపై పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పగడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గత ఏడాది అనుభవాలను పరిగణలోకి తీసుకొని ఎటువంటి లోపాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ఏప్రిల్ 17వ నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్సవ ఏర్పాట్లు, భద్రతకు సంబంధించిన చర్యలపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సిపి శంకప్రత బాగ్చీలు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, జేసీ విద్యాధరి, సింహాచలం దేవస్థానం ఈవో వెంకట్రావు పాల్గొన్నారు. క్షయవ్యాధి నియంత్రణకు కృషి చేయాలని తిరుమల మెడికవర్ ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ తెలిపారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు పలు రకాలైన సూచనలు మీడియాకు వెల్లడించారు. క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. 2 రకాల క్షయ వ్యాధులు ఉంటాయన్నారు. యాక్టివ్ ట్యూబరోసిస్, లేటెంట్ ట్యూబరోసిస్, వీటిని విడుదల మందుల ద్వారా నియంత్రించవచ్చు అని అన్నారు. మధ్యలో టాబ్లెట్లు ఆపివేయకూడదని అన్నారు. ఈ క్షయ వ్యాధిలోని 2 రకాలు ఉంటాయండి. యాక్టివ్ ట్యూబర్కులోసిస్, లేటెంట్ ట్యూబర్కులోసిస్ అండి. యాక్టివ్ ట్యూబర్కులోసిస్ అంటే పేషెంట్స్లో లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం రావడం, దగ్గు, కఫం, దగ్గినప్పుడు బ్లడ్ పడడం, సాయంత్రం పూట జ్వరం ఉండడం, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం, ఇవన్నీ క్షయ వ్యాధి లక్షణాలు. నెక్స్ట్ దీన్ని మనం ఎక్స్రే ద్వారా కానీ లేదా సిటీ స్కాన్ ద్వారా కానీ కఫం పరీక్ష ద్వారా కానీ గుర్తించవచ్చండి. ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్ని దగ్గర జరుగుతున్నాయి ఈ టీబీ కఫం పరీక్షలు. దీనికి ట్రీట్మెంట్ 6 నుంచి 9 వారాలు తీసుకుంటే నయమవుతుంది. మధ్యలో మనం ట్రీట్మెంట్ వాడుతుండగా మధ్యలో ఎప్పుడైనా మానేసినా ఆపేసినా అది మొండి క్షయగా తయారయ్యే సమస్య ఉంది. మనం ఇప్పుడు టీబీ గురించి ఎక్కువ ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటేనండి, ఈ ఇయర్ టీబీ గోల్ ఏంటంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, అంటే మనందరం కలిసికట్టుగా టీబీని అంతమొందిద్దాము అనే గోల్ అండి. ట్రాన్స్జెండర్ల స్వయం ఉపాధి కోసం సబ్సిడీ ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం శుభ సూచకమని మంత్రి డిఎస్బివి స్వామి అన్నారు. విశాఖ ట్రాన్స్జెండర్స్కి ఆటోల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్లు సమాజంలో గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో ఆటోల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. విశాఖలో 20 మంది ట్రాన్స్జెండర్కి కేజీహెచ్ శానిటేషన్ సూపర్వైజర్లుగా నియమించామన్నారు. మరికొంతమందిని గుర్తించి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ట్రాన్స్జెండర్ అభివృద్ధికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. ఈరోజు ముగ్గురికి ఒక 3 ఆటోల్ని అందించడం జరిగింది. 3,05,000 రూపాయలు అయితే అందులో 64,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీనికి చొరవకి నేను అభినందిస్తూ వారు ఇంకొకటి చెప్పారు.
3 నెలలు సక్రమంగా వాళ్ళు కనుక చేసుకున్నట్టయితే ఇంకొక సిఎస్ఆర్ ద్వారా అదనంగా ₹1,00,000 ఇచ్చి వారికి ఆర్థికంగా అండగా ఉండి వారిని సమాజంలో మంచి స్థితిలో వాళ్ళంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా గౌరవప్రదంగా ఉండాలనే దాని మీద స్థలంకరణ తీసుకోవడం జరిగింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాన్ని ఆపి ప్రపంచ శాంతిని నెలకొల్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు అన్నారు. ఈ మేరకు స్థానిక విజయనగరం ఎల్పీజీ భవన్ నుండి ర్యాలీ చేసి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా ఆయిల్ బావుల మీద పెత్తనం సాధించడానికి ప్రపంచ వినాశనానికి పాల్పడుతుందని ఆరోపించారు. ఇజ్రాయెల్ను ఉపయోగించుకొని అత్యంత దుర్మార్గంగా మారిన హోమ యుద్ధాన్ని చేస్తుందని అన్నారు. యుద్ధం కారణంగా స్కూల్ పిల్లలు, వృద్ధులు, సామాన్య ప్రజలు అనేక మంది చనిపోయారని అన్నారు. యుద్ధం కారణంగా హజ్మూర్ జలసంధి వద్ద భారత్కు చెందిన ఓడలను ఆపివేశారని, భారతదేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని అన్నారు. అజ్మీర్ జలసంధిలో ఇండియాకు సంబంధించిన 24 స్టీమర్లు ఆగిపోవడం వల్ల భారతదేశానికి గ్యాస్, డీజిల్, పెట్రోల్ సమస్యలు ఏర్పడ్డాయి. దీంతోపాటు ఇంత దుర్మార్గంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్కి ఈరోజు భారతదేశం సపోర్ట్ ఇవ్వడం మరీ దుర్మార్గం. అమెరికాకి లొంగుబాటు తప్ప మోడీ గారు సాధించింది ఏమీ లేదు. భారతదేశానికి డీజిల్, ఆయిల్ సప్లై చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలి. అన్నిటికీ మించి ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటే సామ్రాజ్యవాదం నశించడం తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకనే సిపిఎం పార్టీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యుద్ధాలు ఆపాలని, శాంతి కావాలని ఈరోజు ఈ నిరసన చేపట్టింది. గంట్యాడ తహసీల్దార్ నీలకంఠేశ్వర రెడ్డికి గజపతినగరం నియోజకవర్గ సిపిఐ ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు ప్రజా సమస్యలు పరిష్కరించాలని మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలోని భూపేట గ్రామస్తులకు శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇళ్ల స్థలాలు కానీ మంజూరు చేయడం లేదని ఆరోపించారు. వెంటనే గ్రామాల్లో ఇళ్లకు 3 సెంట్లు, పట్టణాల్లో